అదేనండి మోహన్ ఐస్ క్రీము. ప్లీజ్ బాగుందో తెలుసా? వేసి అద్దంలో చూసుకో. మీ మోహన్ చూసుకోండి. నమస్కారం మేడం. రాగిరీతం కబురు పెడితే తప్ప కంటి కనిపించడం మానేసావేంటి? కొత్త కాపురం మొదలో మమ్మల్ని మర్చిపోయావా? అదేం లేదండి, ఏవో పనులుండి. సరే, పెళ్ళంటే హడావిడిగా చేసుకున్నానని మాట దాటేశావు. పోనీ రిసెప్షన్ కైనా పిలుస్తావు అనుకున్నాను, అది లేదా? చిన్నవాళ్ళం మేడం, మాకంత స్తోమత ఎక్కడ ఉంటుంది చెప్పండి. భోజనం పెట్టకపోతే మానేయి. మీ ఆవిడనైనా పరిచయం చేయవా? అలాగేనండి. పోనీ ఓ పని చేయి, రేపు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రండి. ఇప్పుడు ఎందుకండి? మనలో మనకి మొహాటాలేమిటి? అలాంటివేం పెట్టుకోకు. రేపు మీరు లంచ్కి వస్తున్నారు అంతే. అలా పిలవగానే మీరు ఒప్పేసుకున్నారా? ఇందులో ఒప్పుకోవడానికే ఉంది. అయినా ఆవిడ పిలిచింది భోజనానికే గాని ఆకులు ఎత్తడానికి కాదుగా. అది కాదండి, మీ ఎస్పీ గారి భార్య కొంచెం తలబిరుసు మనిషి. ఎవరు చెప్పారు? నేను చూశాను 2-3 సార్లు. అంతే కదా. ఇదిగో ఆవిడ నాకు 2-3 ఏళ్ళకి తెలుసు. ఆవిడ చాలా మంచిది తెలుసా. నేనంటే ఎంత అభిమానం, అసలు సొంత బ్రదర్లా చూసుకుంటుంది. అసలు ఇంకో విషయం చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు తెలుసా. ఇదివరకు ఒకసారి నా తరఫున వాళ్ళ ఆయనతోనే తగ్గుపడింది. మీ ముందేనా? నేను అక్కడ ఉండగానే గిరీశాన్ని ఏమన్నా అంటే నేను ఊరుకోనని తెగ చెప్పేసింది. పరాయి మగాడి ముందు మొగుడుతో గొడవ పడిందంటేనే తెలుస్తుంది ఆవిడంత మర్యాదస్తురాలు. అవన్నీ మనకెందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎందుకంత గోలా? గోల కదండి, తీరా వెళ్ళాక మన నాచురల్ గా చూస్తుందేమోనని. చూడదు దానికి నాది పూచిచ్చాలా? అది కాదండి. ఇంకేం చెప్పద్దు. నా ముందే పోట్లాడి ఆవిడ మొగుడు మర్యాద పోగొట్టిందన్నవే. ఇప్పుడు ఎస్పీ గారి భార్య ముందు నా పరువు నిలబెట్టాలంటే నువ్వు వచ్చే తీరాలి అంతే. ఎవరు లేరేమిటి? బహుశా లోపల ఉండుంటారు. ఏంటి గిరిజన్ బాబు అక్కడే ఆగిపోయారే? రండి, అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ 4-5 సార్లు మీ గురించి అడిగారు. ఉంటని చెప్పొస్తాను. చెప్పాను కదా. రా. దరిద్ర కొట్టు మహవా అతలికి నేనేమిటి, మా అంతస్తేమిటి? నీలాంటి దాని మొహం చూసినా దరిద్రమే. నీ హద్దుల్లో నువ్వుండు. ఏ ఇంకా నిలబడ్డావు? వెళ్ళా. వచ్చేసారా గిరీశం? అదేమిటి అలా చూస్తున్నారు? కేకలేస్తున్నాననా? రంగమ్మని మిమ్మల్ని భోజనానికి పిలిచానని నిన్న ననగా చెప్తే ఒక్క స్పెషల్ చేయలేదుట. మండుకు రాదు అదేమని అడిగితే ఆ పోలీసుడికి కూడా అవన్నీ ఎందుకులేండి, రోజు తినేది పచ్చడి కూడా గాని నోటుకొచ్చినట్టు అవుతుంది. పళ్ళు రాళ్ళ కొడతానని తిట్టి 10 నిమిషాలు అన్ని రెడీ చేయమన్నాను. ప్లీజ్ కాసేపు అలా కూర్చోండి. అవును, నీ వయసును పరిచయం చేయలేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. టీవీలో చూస్తుంటారులేండి. తను ఇదివరకు వార్తలు చదివేది. బహుశా. ఇది వరకు అంటున్నావు, ఇప్పుడు అది ఉద్యోగం పోయిందిలేండి. అయ్యో పాపం, ఈ రోజుల్లో మొగుడు పిల్లలు సంపాదిస్తేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంది. పైగా ఉద్యోగం ఉన్నప్పుడు ఖర్చులు అలవాటు పడి ఉంటారేమో. ఇప్పుడు అలా సాగటం కష్టం కదండి. మాకంటే పెద్దవాళ్ళు సంపాదించి పడేశారు కనుక హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని దర్జా వెళ్ళబోతున్నా. అవును, అలా నిలబడిపోయారేమిటి? రండి కూర్చోండి. రంగమ్మా, రంగమ్మా. అమ్మ పిలిచారా? నీకైనా బుద్ధుందా? ముప్పోట్లా కడుపు కింద తిని తిరగగానే సరికాదు. ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పని మీద పట్ల ఏమిటి? ఇదేమన్నా కూలోళ్ళ గుడిసె అనుకున్నావా? ఇంకా చూసావే? చెప్పునమ్మా. ఓ, ఆ సంగతే మర్చిపోయాను. సర్లే, అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి పని చూసుకో. మధ్యాహ్నం మహిళా మండలి మీటింగ్ ఉంది. చీరకు మ్యాచింగ్ చెప్పుల కోసం వెతికితే ఒకటి తెగిపోయింది. మళ్ళీ ఈ మోడల్ దొరకదేమో, ఇదే కుట్టించుకు రమ్మన్నాం కదా అనుకున్నాను, మర్చిపోయాను. గిరీశం, నువ్వేం అనుకోపోతే కొంచెం ఆ పని చేసి పెట్టావు. ఇలా భోజనం రెడీ అవుతుంది, వచ్చి ఫోన్ చేద్దు కానీ. అలాగే మేడం. దాందే ఉంది. ఆగండి. ఏమిటి సీత, ఇందులో ఏముంది? ఎందులో ఏముందో చెప్పు. ఎందుకు తెగిందో నాకు తెలుసు. ఏమండి మిస్సెస్ సౌందర్య గారు, మీరు భోజనానికి పిలిచింది అభిమానంతోనా, చెప్పులు కుట్టించుకురావడానికి కూలిగానా? సీత, లేకపోతే ఏమిటండి? ఈవిడి గారి చెప్పులు మోయడానికి కాళ్ళు ఎత్తడానికి మీకే అవసరం, అది చూస్తూ ఉండడానికి నాకే అవసరం. అంత ముచ్చటగా ఉంటే ఇలాంటి పనులు మీ ఆయనతో చేయించుకోండి. పరాయి వాళ్ళ ముగ్గులకి ఇలాంటి పనులు చెప్తే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. అసలు ఏమిటంటే నీ గొప్ప? నీకేమైనా కొమ్ములు మొలిచి నాకు మొలవలేదా? మా వారితో చెప్పానంటే నీ మొగుడు నీ గొప్ప అయితే నా మొగుడు నా గొప్పే. నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే. నీ మొగుడు కట్టేది కాకి అయితే నా మొగుడు కట్టేది కాకియే. నీకుంటే 10 సార్లు తిను, 20 చీరలు కట్టుకో. తిన్నది అరకపోతే వీధులు పడి ఊరేగా. అంతేగాని
నీ పొగరు నా దగ్గర కాదు. సీత నోరు మూసుకుంటా. నోరు మూసుకుని పడుండాల్సిన క్రమం మనకేమిటండి? మనమేమన్నా ఇప్పుడు మోసం కింద నీళ్ళు తాను బతుకుతున్నావా? అసలు ఏం చూసుకున్నా నీ టెక్కు? ఆఫ్టర్ ఆల్ మా ఆయనకి సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ పెళ్ళానివి నా మొగుడు నీ మొగుడు కొట్టే నీ మొగుడు ఇంకొకళ్ళ మొగుడు కొడతాడు. మీరుండండి. మీ ఉద్యోగానికి తక్కువ కావచ్చు కానీ పౌరుషానికి కాదు. ఆస్తికి తక్కువ కావచ్చు కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళు కాదు. చెప్పులతో ఏదో చేద్దామనుకొని చెప్పుల తెచ్చుకోకు. మా సేపు తొందరపాటుకి నేను క్షమాపణ చెప్పుకుంటాను. దాని మాట పెద్దగా పట్టించుకోకండి. నోరు పారేసుకుంది నీ పెళ్ళం అయితే నాకు నీ క్షమాపణలు ఎందుకు? అయినా పెళ్ళ నడుపులో పెట్టుకోలేని వాడివి నువ్వే మగాడివి. నీకు చేతనైతే నన్ను నానా మాటలు అన్న మీ ఆవిడతోనే నాకు క్షమాపణ చెప్పించు. మీ మగతను నిరూపించుకోవడం కోసం నాతో క్షమాపణ చెప్పించడం కాదండి. నీకు చెప్పందిచ్చినప్పుడే ఆ ఎస్పీ పెళ్ళాన్ని చెప్పించు కొట్టుంటే అదండి అదే మగతనం అంటే. ఆ సోదంతా నాకు అనవసరం. చెప్పింది చేస్తావా చేయవా? నీకు తప్పుడు పనులు చెప్పింది తప్పు చేసింది తనైతే నన్ను క్షమాపణ చెప్పంటారే? బుద్ధి జ్ఞానం ఉన్న ఆడదైతే తానే మీకు క్షమాపణ చెప్పేది. సీత నీ మొండితనంతో నన్ను రెచ్చగొట్టకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సీత. ఆవిడ అసలే పట్టుదల గల మనిషి. నాది మొండితనం ఆవిడది పట్టుదల. అయితే మాత్రం ఏం చేస్తుంది? మొగుడుతో చెప్పి మీ ఉద్యోగం ఓడగొట్టిస్తుంది అంతేగా? ఆ చెప్పులు మోసే బ్రతకడం కన్నా చెప్పు పట్టుకొని అడుక్కు తింటాం నయమండి. అది పోయింది. పరాయి ఆడదాని ముందు చేసేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకండి? కొట్టండి. కొత్త మద్దతును కప్పిపుచ్చుకోవడానికి మగాడు చేసే ఆఖరి ప్రయత్నం పెళ్ళాన్ని కొట్టడమేనండి. మీరు అదే చేయండి.